ఒమన్లో చిక్కున్న తిరుపతి జిల్లా కావలివారిపల్లి గ్రామ నివాసి పొలకల సుజాత స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నారు. బాధితురాలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి గ్రామానికి చెందిన పొలకల సుజాత బతుకుదెరువు కోసం ఒక ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లారు. ఈమె గత 4 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 2 నెలలుగా ఈమెకి జీతం కూడా ఇవ్వడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈమెకి ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా ఈమెను వేధిస్తున్నారని, టార్చర్ పెడుతున్నారని, నా వల్ల కాదు నన్ను ఇండియాకు పంపించేయండి, నేను వెళ్ళిపోతాను చెప్పినా మేము పంపించాం, మీ ఏజెంట్ మాకు నిన్ను అమ్మేశారు, మేము పంపించమంటున్నారని బాధను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండడంతో స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిని వేడుకుంటున్నారు. సార్ నమస్కారం సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సార్, నా పేరు పొలకల సుజాత. నాకు 2 బిడ్డలు. నేను బతుకు తిరుగుకొని మస్కట్కు వచ్చిన సార్. నన్ను ఒక ఏజెంట్ ద్వారా వచ్చిన అతను ఇంట్లో పనికి పెట్టినాడు. నాకు 2 నెలలుగా హెల్త్ బాగోలేదు సార్. నన్ను ఇండియాకు పంపించండి అంటే లేదు, మీ ఏజెంట్ మాకు అమ్మేసినాడు, నీకు ఎట్లున్నా మాకు పని చేయాల్సిందే నువ్వు అని పని చేయించుకుంటే టార్చర్ పెడుతున్నారు సార్. అన్న ఎమ్మెల్యే నాని అన్న ప్లీజ్ అన్న నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను ఇండియాకు రప్పించన్నా అన్న, వీళ్ళను టార్చర్ పెట్టేస్తున్నారన్న, ప్లీజ్ అన్న నీకు దండం పెడతా నన్ను ఇండియాకు రప్పించన్నా.